నమస్కారం. అరుణాచలం సోషల్ మీడియాకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆశలు అడియాశలు చేసిన నరేంద్ర మోదీ గారు. ఒక పెద్ద మనిషి ఊర్లోకి వస్తే ఏదో ఒక లాభం జరుగుతుందని ప్రజలు ఆశిస్తారు. మేము ఎమ్మెల్యేలుగా వెళ్ళినా నిధులు ఇస్తాం, కానీ దేశ ప్రధాని వచ్చి తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు, కేవలం సలహాలు ఇచ్చి వెళ్లారు అని ఎద్దేవా చేశారు. పెట్రోల్ వాడొద్దు, బంగారం కొనొద్దు, ఇవేనా ప్రధాని ఇచ్చే సలహాలు? మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. మోదీ పర్యటనపై పొన్నం ప్రభాకర్ కొండను తవ్వి ఎలుకను తీసినట్టు ఉంది అని అన్నారు. ప్రధాని వచ్చారు, సలహాలు ఇచ్చారు, కానీ నిధులు ఏవి? గాంధీ భవన్లో మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు. ఒక శాస్త్రం ఉండే, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఆగొచ్చే ఇగొచ్చే పులిచ్చే ప్రధానమంత్రి వచ్చే నరేంద్ర మోడీ వచ్చే అని తెలంగాణ మొత్తంగా గాయి చేసినారు బీజేపీ వాళ్ళు. ఆఖరికి తెలంగాణకు ప్రధానమంత్రి వస్తే తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజలకు కొంత లాభం జరుగుతుంది. ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఎక్కడికైనా వెళ్తే, మేము కూడా శాసనసభ్యులుగా ఏదైనా ఊరికి వెళ్తే ఆ ఊర్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైందని, రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం శూన్యమని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. శనివారం గాంధీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ప్రధాని వైఖరిని ఎండగట్టారు. పెట్రోల్, డీజిల్ వాడొద్దు, బంగారం కొనొద్దు, నూనె తక్కువ వాడండి, విదేశీ పర్యటనలు చేయొద్దు అని ప్రధాని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో కరోనా టైంలో దీపాలు వెలిగించమన్నట్లుగానే ఇప్పుడు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని మంత్రి విమర్శించారు. మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్, డీజిల్ వాడద్దు, బంగారం కొనొద్దు, దాని తర్వాత విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. కానీ ఆచరణలో కూడా చూపెట్టాలి వాళ్ళు కూడా. అట్టహాసాలకు పోవద్దు, ఆర్భాటాలకు పోవద్దు అన్నప్పుడు ఈరోజే నిన్న చెప్పిన దానికి ప్రధానమంత్రి గారు ఇవాళ వారు మోటార్ వాహనాల ర్యాలీ చూస్తే, అంటే ఒక పండితుడు ఊర్లే ప్రవచనం చెప్తూ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నిన్న రాష్ట్రానికి వచ్చిన ప్రధాని వల్ల తెలంగాణకు పైసా లాభం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనలు చేయొద్దు అని సలహాలు ఇస్తున్న ప్రధాని మరి ఆయన ఎన్ని దేశాలు తిరుగుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడం చేతకాక వస్తువుల వాడకం తగ్గించుకోమని చెప్పడం పరిపాలనా వైఫల్యమే అని పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుర్తులేదా మోడీ గారు అని అప్పటి మాటలు గుర్తు చేశారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాలర్ రేట్ పెరిగితే అప్పటి ప్రధానిని అవహేళన చేసింది మోదీ. ఇప్పుడు డాలర్ రేట్ను నియంత్రించలేక ప్రజలను బంగారం కొనొద్దు అనడం ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనం అని మండిపడ్డారు. అంతకుముందు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మేము పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే డాలర్ రేటు తగ్గినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి. సరిహద్దుల్లో ఒకరి తల నరకబడితే సైనికులకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన, ఆనాడు అవహేళనగా మాట్లాడితే ఈరోజు భారత భూభాగంలోనే అది అనేక సందర్భాల్లో మన ప్రజల్ని, మన సైనికుల్ని చంపినటువంటి పరిస్థితి. మోదీపై పొన్నం ప్రభాకర్ పదునైన విమర్శలు చేశారు. రాష్ట్రానికి నిధులు ఇస్తారనుకుంటే సలహాలు ఇచ్చి వెళ్లారు. పెట్రోల్ వాడొద్దు, బంగారం కొనొద్దు, ఇదేనా ప్రధానమంత్రి చెప్పే మాటలు? పరిపాలన చేతకాక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. డాలర్ రేటు తగ్గించలేని అసమర్థత మోదీది అని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కెమెరామ్యాన్తో అరుణాచలం సోషల్ మీడియా, సంగారెడ్డి జిల్లా. దౌర్భాగ్యమైనటువంటి ప్రచార సరళి అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ప్రధానమంత్రి గారు మా వీడియోలు ఉన్నాయి, అనేక సందర్భాల్లో వీడికి వచ్చినప్పుడు మీరే
घोटाला करके किसानों से करोड़ों रुपये लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है। एटीएम कालेश्वरम के बारे में बातचीत की थी। कालेश्वरम हैज बिकम एन एटीएम फॉर केसीआर। हमारे हिंदी में कहते हैं कि ये दूध देने वाली गाय हो गई है। ప్రధానమైన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా అమిత్ షా, ఆనాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పినారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ చేసినారు, మీరు సిబిఐకి విచారణకు ఆదేశించమని. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కోరతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా. ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి రైట్. ఇప్పుడు వారు అడిగిన మాటలే నేను అడుగుతా ఉన్నా. మీ డిమాండ్ మేరకు మేమేదో బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి మాట ప్రకారంగా శాసనసభ వేదికగా చర్చ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంత పూర్తి స్థాయి విచారణకు సిబిఐకి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి లేఖ రాసినారు. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ప్రధానమంత్రి గారు నిన్న సభలో ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. అలా అప్పటికిప్పటికి ఏం మారిపోయింది? సిబిఐకి విచారణ ఆదేశించడం కాబట్టి మీ దగ్గర బాల్ వచ్చేసి కాంప్రమైజింగ్ మెథడ్ జరిగిపోయిందా? ఎందుకు దాని మీద మీరు విచారణ ముందుకు తీసుకెళ్తలేరు? నిన్నటి ప్రధానమంత్రి గారి పర్యటనలో ఎవరు ఎందుకు మాట్లాడలేదు? దాని తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది, ప్రధానమంత్రి గారేమో తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అభివృద్ధి విషయంలో మాట్లాడతలేడు, వేరే రాజకీయపరమైన అంశాలు మాట్లాడిన రైట్, ఓకే. నేను అడుగుతున్నా, దానికంటే ముందు మాట్లాడినటువంటి తెలంగాణ మంత్రులు ఇద్దరు, బండి సంజయ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు పొద్దుగా లేస్తే ఎవడి గోలా వాడిది అన్న సినిమాలన్నట్టుగా మాకు తెలంగాణలో అధికారం రావాలి, మాకు తెలంగాణ అధికారం. అరే మీరు తెలంగాణకి ఏం చేసిరో చెప్పి కొట్లాడు. రే 12 ఏళ్లల్లా తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరో చెప్పి కొట్లాడు. ఒకసారి వివక్షపూరితంగా, కక్షపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో లోక్సభ వేదికగా క్రిటిసైజ్ చేసిన మీకు ఇక్కడ ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? ప్రజలు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3వ స్థానం ఇచ్చి ఎక్కడ కూర్చోటో సూచన సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సీటును ఎక్కడిచ్చారో చూసినావు కదా. ఇక మీరు మాట్లాడితే ఎట్లా? తెలంగాణను ఎదిరించినావు. సికింద్రాబాద్ టవర్ సర్కిల్ అంటే రెడీ, ఎక్కడంటే ఎక్కడ చర్చకు రెడీ. తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ఇచ్చే విధానానికి సంబంధించి ఒకే అడుగుతలేం. అది ఫెడరల్ సిస్టంలో నేను పన్ను కడుతున్నా, నా పన్నులో నాకు ఎంత శాతం ఇస్తున్నావో, జిఎస్టీ సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత, ఎవరైనా గ్రామీణ ప్రాంత ప్రజలకు చెప్తే నమ్ముతారు కావచ్చు. నేను కడుతున్న ట్యాక్స్ ఎంత ఈ దేశానికి ఫెడరల్ సిస్టంలో, అది నా తెలంగాణ బాధ్యత. ఈ భారతదేశ యునైటెడ్ ఆఫ్ స్టేట్స్లో నా పన్ను నేను చెల్లించే బాధ్యత. కానీ మీరు మాకు దానం చేస్తున్నట్టుగా బియ్యం ఇస్తలేనా, బాత్రూమ్ కడతలేనా? ఎవరిది పైసలు? పైసలు ఎవరి? ఫెడరల్ సిస్టంలో నీకు బాధ్యత లేదా? ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలకు అదనంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం నాది తెలంగాణ. నా ప్రజల అవసరాలున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరగాలి, మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జాబ్స్ రావాలి. ఏం చేశారు మీరు? ఇలా ఆయన కాళ్ళ మీద ఆధారపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ వివక్ష లేదు. కానీ వారు ఏం చెప్తే అది ఎక్కడ ఎన్ని నిధులు అడుగుతారు, నిధులు గ్రాంట్ల రూపం లోపల అభివృద్ధికి సంబంధించి చూస్తుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అచేతనంగా మామూలు పథకాలైనటువంటి బియ్యం లాంటి పథకాలకు సంబంధించి, చేయూత లాంటి పథకాలకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు 4,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు
చెప్పడానికి మాత్రమే డంక బజాయించి కొడతా ఉన్నారే. ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ తెలంగాణ చొరవతోటో, తెలంగాణ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులను గడప గడపకు తిరిగి 100 సార్లు అడుగుతూ ఉంటుంటే ఇలా కేంద్రం బాధ్యత తెలంగాణకి ఇచ్చేటువంటి నిధులు దాని కూడా పెద్ద మేమే ఇస్తున్నట్టుగా, ఏదో మేము పెద్ద మచ్చరిపాయలు తీసుకొని వస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దయచేసి మేము మళ్ళీ కూడా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంలో, భారతదేశంలో తెలంగాణ పట్ల వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, కోన్ కిస్కా ఎంపీ గాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతుంటే ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి, ఇలా దేశ విభజనతో పోల్చేటువంటి పరిస్థితి, ఇలా దౌర్భాగ్యమైనటువంటి వాతావరణంలో మళ్ళీ చెప్తా ఉన్నారు తెలంగాణ ఇవ్వడంలో జాప్యంలో ఎన్ని ప్రాణాలు పోయినాయని. పాపం మీది. ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నాడు తెలంగాణ ఇచ్చుంటే ఆనాడు మీరు 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకు ముక్కు భూమికి రాసి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎందుకు ఇవ్వలే అన్నాడు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ఇవాళ తెలంగాణకు సంబంధించి డెఫినెట్లీ మా ప్రజల హక్కు అభివృద్ధిలో భాగస్వామ్యం అడిగేది. అవన్నీ ఏం అడగకుండా ఇలా మీరు అట్టుగానే వచ్చి మీరు బంగారం కొనకమని ఈ మాట చెప్పుకోవడానికి వచ్చినామా ఇక్కడికి? మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాయి, ఇలా రాష్ట్ర నాయకత్వాన్ని. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా 8 మంది పార్లమెంటు సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులు, మరి మా ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నాడు, తెలంగాణకు ఇది కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. కనీసం ప్రధానమంత్రి, నేను చెప్తే కదా, ఒక శాసనసభ్యుడు ఒక మండలానికి పోతేనో, ఒక మంత్రి ఎక్కడికో నియోజకవర్గానికి పోతే అక్కడ ప్రజలు, అక్కడ ప్రజాప్రతినిధులు కొంత రిప్రజెంటేషన్ ఇస్తారు మాకు ఇది కావాలని. కనీసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం కనీసం మా తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, మాకు సంబంధించిన మెట్రో రైలు విస్తరణ జరగాలి, మాకు సంబంధించిన RRR కావాలి, మాకు రింగ్ రోడ్స్ కావాలి, రేడియల్ రోడ్స్ కావాలి, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి, ఐటీ రంగంలో అభివృద్ధి జరగాలని ఎక్కడైనా మాట్లాడే పరిస్థితులలో ఉన్నారయ్యాలా? ఆ సోయిందా? ఊకదంపుడు ఉపన్యాసాలు మేము బియ్యం మేమే ఇస్తున్నాం, వడ్లు మేమే ఇస్తా ఉన్నాం, దానికి సంబంధించినటువంటి తౌడు కూడా మేమే ఇస్తా ఉన్నాం, ఇక వడ్లు పట్టితే తౌడు రానట్టుగా తౌడు కూడా మా కారణంగానే వస్తుందని చెప్పేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా అదేవిధంగా నేను నిన్న కొంత భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు తొలిసారిగా కులగణన జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని భారతీయ జనతా పార్టీ వాస్తవంగా కుల జనగణనకు అఫిడవిట్ వ్యతిరేకంగా ఇచ్చినా మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా జరపాలనుకుంటా ఉన్నారు. కాలం నెంబర్ 13లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి హౌస్, మరి దానికి ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉంది, బీసీ ఆప్షన్ లేదు అనేటువంటి మాట తెలిసి కూడా ఎవరు స్పందిస్తలేరు. నిన్న మేము, బట్టి విక్రమార్క గారు, అజరుద్దీన్ గారు, అర్కార వేణుగోపాల్ గారు ప్రధానమంత్రి గారికి స్వాగతం వీడుకోలు చెప్పే సందర్భంలో వారు కొట్టించినటువంటి ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే ఒక ప్రొఫార్మా ఉందో అది వారికి ఇచ్చి 13వ నెంబర్ కాలాన్ని చూపించి ఇందులో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది, జనగణనకు సంబంధించిన లోపల బీసీల ఇండ్ల లెక్కబెట్టే కార్యక్రమం జరుగుతలేరు, ఇది మంచిది కాదు అనే మాట చెప్పినాం. దాని మీదనే బీసీ సంఘాలు నిన్న ధర్నా చేసినాయి. అదేవిధంగా హనుమంతరావు గారు దీక్ష చేసినారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నోరు కూడా మెదపలేదు. ఇది తెలంగాణ ప్రజలు, బలహీన వర్గాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ తెలంగాణకు సంబంధించి వివక్షపూరితంగా జరుగుతూ ఉంటుంటే మా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పోవడానికి అనారోగ్యంతో మాకు అభ్యంతరంలే, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోవడానికి మాకు అభ్యంతరంలే. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏ ప్రకటన కూడా రాకుండా ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రాంతానికి వివక్షపూరితంగా వ్యవహరించే సందర్భంలో భాజపా కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతాం. ఇలా అడుగుతా ఉన్నాం. నేను ప్రధానమంత్రి గారి పర్యటన కంటే ముందు కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా మంత్రులంగా స్వాగతం చెప్పడానికి వెళ్తాం, కానీ తెలంగాణ హక్కుల కోసం నిధులకు సంబంధించి బరాబర్ అడుగుతామని చెప్పినాం. ఇలా బరాబర్ అడుగుతా ఉన్నాం. ఇది రాజకీయపరమైనటువంటి ఆలోచన కాదు. మీరేమో దేశానికి సంబంధించిన పేరు మీద మేము ఎవరో ఒకరు మాట్లాడితే శ్రీరాముడికి సంబంధించి, అరే నేను చెప్పిన కదా శాసనసభలోనే
శ్రీరాముడు మీరెంత పూజిస్తారో అంతకు రెట్టింతలు పూజిస్తాము. శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడగము. శ్రీరాముని భక్తి కొరకు వాడుకుంటారు, మీరు ఓట్ల కొరకు వాడుకుంటారు. ఇదే తేడా కాంగ్రెస్కు మీకున్న తేడా. మేము ప్రజాస్వామికం హైదరాబాద్ గంగా జమున తెహదీబ్ అంటారు. ఇక్కడ ప్రజాస్వామికంగా అందరూ ఎవరి రంగాల్లో వారు ఎవరికి వ్యతిరేకంగా లేకుండా వాళ్ళకి అన్ని రకాల స్వేచ్ఛలు ఇచ్చే విధంగా వ్యవహారం కొనసాగుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి నేను మరొకసారి నేను ఈరోజు అడుగుతా ఉన్నా, అనేక వాగ్దానాలనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 60 సంవత్సరాల రైతులు దాటిన రైతులకు పెన్షన్లు, ఇట్లా రకరకాల ఆలోచనలు మాటలకే పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారి హామీలను అడుగుతూ ఈరోజు ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సినటువంటి మంత్రులు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు గొంతెత్తాల్సిన మంత్రులు వ్యక్తిగతమైనటువంటి మరి వాళ్ళ యొక్క సంజాయిషీలు ఇచ్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటి వేదికగా ప్రధానమంత్రి సభ జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రికి ఎదిగిండనేటువంటి ఒక సహచరుడుగా మిత్రుడిగా సంతోషంగా ఉండేవచ్చు. కానీ ఇలా తనకు సంబంధించిన ఒక కుటుంబపరమైన ఆరోపణ వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేరుగా వారే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. పొరపాటు జరిగితే శిక్షించమని వారే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కక్షపూరితంగా వ్యవహరించి ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా వేధించాలనే ఆలోచనలేమో సాక్షాత్తు పిటిషనర్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పిటిషన్ ఇచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా దానికి సంబంధించి సంజాయించుకునే ప్రయత్నం జరిగితే ప్రజలు గమనిస్తారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, విచారణకు సహకరించండి. విచారణ చట్టబద్ధంగా జరుగుతుంది. కేంద్ర మంత్రి హోదాలో దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. నేను కూడా ఉదయం సైబరాబాద్ సిపి గారితో మాట్లాడి విచారణ నిష్పక్షపాతంగా సమాజంలో ప్రజలు హర్షించే విధంగా, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్ళు మాకేదైనా అన్యాయం జరిగితే ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ప్రభుత్వం నిలబడి వాళ్ళకు అండగా ఉంటుంది అనేటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని కలగజేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర పోలీసు మీద ఉందని ఈ సందర్భంగా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. నేను విశ్వాసం ఇస్తా ఉన్నాం, ఎటువంటి ఆ కుటుంబం ఆందోళన చెందే అవసరంలే. తప్పకుండా ఎటువంటి వివక్షత లేకుండా, ఎవరిపైన కక్ష సాధింపు లేకుండా బరాబరుగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణ జరుగుతుంది. ఇందులో మా కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఫిర్యాదు వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. అది ఎవరైనా సరే చట్టంలో అటువంటి పని చేసుకుని పోకపోతే ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వంలో పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా ఎటువంటి వివక్షత లేకుండా కేంద్ర మంత్రి అనేటువంటి ఏదో మరి మీరు ఆలోచన చేసి తప్పు చేస్తున్నటువంటి పర్సెప్షన్ రాకుండా కఠినంగా, క్రియాశీలకంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సందర్భంగా తెలంగాణ పోలీసులు ఆదేశిస్తాం. పక్ష సిపి సైబరాబాద్ గారు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు నేను తుమ్మితే నీ మీసాలు రాలిపోతే నా తుమ్ము వల్లే రాలిపోయినాయి అనే సామెత ఎవరైనా చెప్పుకుంటారు కావచ్చు. ప్రభుత్వానికి ఎవరి పట్ల ప్రత్యేకించి ప్రేమ, ఆప్యాయత లేదా వివక్షపూరితంగా వ్యవహరించేది లేదని చెప్పినాం. చట్టంలో వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. జాప్యం జరిగితే వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ అధికారైనా విచక్షణ చేయాల్సిన అధికారి రేపు ఇక్కడ కాకపోతే దానికి సంబంధించి మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి ఫోరాలు ఉన్నాయి. మహిళల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సదరు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసు అందరికీ కూడా. చట్టంలో కొన్ని నేను రాసుకున్నటువంటి దాని ప్రకారం కాదు, కొన్ని చట్టాల్లో ప్రత్యేకించి మహిళల సంరక్షణకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏ అధికారి, ఎంత పెద్ద స్థాయి అధికారి వ్యవహరించినా వాళ్ళు రేపొద్దున శిక్షకు అర్హులవుతారు. కాబట్టి అటువంటి ఎక్కడ ఉపేక్ష, నిర్లక్ష్యం జరగదు. చట్టం తన పనికి సంబంధించి మేము ఎవరి మీద, వారికి సంబంధించిన కుమారుడి మీద ఏదో వ్యక్తిగతంగానో లేదు నేను చెప్తున్నా, మా పార్లమెంటు సభ్యుడు వీ హ్యావ్ అవర్ ఓన్ రెస్పెక్ట్. బట్ ఇట్ మీన్స్ అక్కడ ఆయన పట్ల జరుగుతున్నటువంటి ఆరోపణను ఆయననే స్వయంగా విచారణ కోరి తన ఒక పారదర్శకతను,
నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతుంది సమాజం. ఆ సమాజం యొక్క ఆలోచనకు అనుగుణంగా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అందరికంటే ముందు వచ్చి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి తప్ప మరి జరిగినటువంటి హిస్టరీ, పాలిటిక్స్, చూస్తున్న సోషల్ మీడియా, లేదా జరుగుతున్న పరిణామాలు, పిటిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళే కుటుంబ పెద్దలుగా లేదా దానికి సంబంధించిన కుల పెద్దలుగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారం చేయాలి. చట్టంలో తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంటు. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరు ఎక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం కూడా లేదు. సరే, ఒక ప్రధానమంత్రి స్థాయి ఆ విధంగా మాట్లాడి తెలంగాణకు వచ్చి ఆ విధంగా ఒక క్యాబినెట్ మాట్లాడో, ఒక పార్లమెంట్లో చర్చ చేసో, దేశంలో కొన్ని నిబంధనలు, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడో లేకపోతే ఏదైనా కొంత వాస్తవాలు ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కావచ్చు. కానీ ఒకవైపు సమర్థవంతమైన పరిపాలన మాది, ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి కశ్మీర్ దాకా మా ప్రజలు మమ్మల్ని హర్షిస్తారని చెప్పుకుంటున్న మీరు ఇలా దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము బలహీనమైనటువంటి ప్రభుత్వాలు మాయి, భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడపలేము. మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించడం పొరపాటు. మీరు ఇలా అస్సాం లాంటి దేశంలో రాష్ట్రంలో కూడా మేము ఈ విధంగా గెలిపిస్తున్నాం, బెంగాల్ కూడా మొదటిసారి గెలిపించినాం. కానీ మీరు మాత్రం బంగారం కొనొద్దు, మీరు మాత్రం డీజిల్ వాడద్దు, మీరు మాత్రం నూనె తక్కువ వాడాలి. ఈ దేశం గందరగోళ పరిస్థితులు ఉన్నది. ఒక ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటుంటే దాన్ని కూడా ప్రజలకు సంబంధించి కొంత ఒకవేళ మీరు ఎడ్యుకేట్ చేయదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున కొన్ని విధానాలు అవి కూడా మీరు ఆచరణలు తీసుకొచ్చి, మీరు మాత్రం నిజమో చెప్పినట్టు కదా ప్రవచనంలో ఎల్లిపాయ తినద్దు, ఇంటికి పోయినాక ఎల్లిపాయ ఎందుకు వేయలేదని అడిగినట్టుంటే నడవదు. ఎప్పుడు ఏదైతే చెప్తారో అది అమలు చేయాలి ప్రధానమంత్రి గారు. అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా లేకుండా మాత్రం అటుగానే రాజకీయంగా ప్రకటనలకే పరిమితం అయితే ప్రజలు దాన్ని చూస్తూ ఉంటారు. దేశం మొత్తం మొన్న కూడా మీకు తెలుసు, ఒక నెలన్నర కింద కరోనా పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి అంటే పెట్రోల్ బంకుల దగ్గర ఎట్లా ప్యానిక్ అయినా మీకు తెలుసు. ఇలా పెట్రోల్ ధర ఎన్నిసార్లు పెరిగినా తెలుసు. రేపు ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాయి, ప్రజలు దేశవ్యాప్తంగా ఇక పెట్రోల్ ధరలు ఎప్పుడు వేస్తారని ఎదురు చూసే పరిస్థితులలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల కొరకే పనిచేసేటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఎన్నికల కొరకు అవసరమైతే ఎక్కడైనా ఎటువంటి క్షేత్రస్థాయిలో ఎటువంటి పూర్తి దిగజారుడుతనానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి. ఎన్నికల గెలవడమే అటువంటి తప్ప ఇంకొకటి ఈ దేశాన్ని 5 సంవత్సరాలు మీరు పరిపాలించాలి. నాకు ఇంకొక మాట ఆశ్చర్యం అనిపించింది. ఒక ప్రధానమంత్రి స్థాయి నుంచి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, దేశ స్వతంత్రం కోసం పోరాడిన అనేక మంది అసూలు బాసినటువంటి కాంగ్రెస్ పార్టీ, స్వయంగా మా నేత ఇందిరాగాంధీ గారు కూడా దేశ ఐక్యత కోసమే ప్రాణాలు అర్పించారు. నేనేం కట్టుకథ వల్లి చెప్పే అవసరం లేదు. ఏ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించారో, రాజీవ్ గాంధీ గారు ఎందుకు చనిపోయారో మీకు తెలుసు. ఇలా ఆయన ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మావోవాది. ఒక ప్రధానమంత్రి స్థాయి మాట్లాడితే ఒక కార్యకర్తగా, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తగా నీకు మాట్లాడితే ఎక్కడ ముఖం పెట్టుకుంటారని అడుగుతా ఉన్నాయి. అలా ఈ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ దేశంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించి అన్ని వర్గాలకు భారత రాజ్యాంగ ప్రజాస్వామిక ప్రకారంగా మనం రాసుకున్నటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా సర్వమతాలను గౌరవించే విధంగా పోతారు. ఎక్కడైనా హిందువులకు సంబంధించిన వివక్ష చూపెట్టబడ్డదా? మేము ఎవరికైనా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడైనా వేరే ఇంకా ఈ దేశంలో 2 ఓట్లు హక్కును కల్పించినామా? అందరికీ సమాన ఓటు హక్కు, అందరికీ సమాన జీవించే హక్కు, అందరికీ సమానంగా మాట్లాడే హక్కు, ఇతరులను కించపరచకుండా ఉండాలనే హక్కు అందరికీ సమాజంలో భారత రాజ్యాంగంలో మనం రాసుకున్న దాన్ని డివేట్ అయి మీరు కదా విభజించి పాలిస్తూ ఉన్నారు. మెజార్టీ ఓట్ల కొరకు మీరు నీచమైన రాజకీయాలను, ఒక మతపరమైన దేవుణ్ణి వాడుకుంటుంది మీరా మేమా? ఇలా మీరు మాట్లాడితే మా పట్ల ఎట్లా మీకు చెప్పండి? భారతీయ జనతా పార్టీలో ఉంటేనే హిందువులు, కాకపోతే హిందువులు కాదు అనేటువంటి మాట నేను మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను శాసనసభలో కూడా చెప్పిన, రండి మేము కూడా రోజు పూజిస్తాం అన్నాడు. మంత్రం కూడా చదివినాం, మళ్ళీ చదవడానికి అవి 2 కాక వేరే 10 మంత్రాలు చదవడానికి కూడా సిద్ధం మేము పూజ చేసే సందర్భంలో. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? కాబట్టి దయచేసి నేను మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం
మాకు శ్రీరాముడే అంటే మేము ఎవరం కాదలే, శ్రీరాముడికి సంబంధించి భద్రాచలం అభివృద్ధి మేము చేస్తా ఉన్నాం, కొండగట్ట అభివృద్ధి మేము చేస్తా ఉన్నాం, బాసర అభివృద్ధి మేము చేస్తా ఉన్నాం, వేములవాడ అభివృద్ధి మేము చేస్తా ఉన్నాం, ధర్మపురి అభివృద్ధి మేము చేస్తా ఉన్నాం, జోగులాంబ అభివృద్ధి మేము చేస్తా ఉన్నాం. ప్రసాద్ పథకం కింద కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చినారా ఈ రాష్ట్రాలు వీటికి? భారతీయ జనతా పార్టీ అధికారంలో తెలంగాణ దేవాలయానికి ₹1 తీసుకొచ్చిస్తురా? మీరు మాట్లాడతారు మరి ప్రతి హిందుత్వం తెలంగాణ హిందువులు గమనించండి. ఇక మీ మాటలకు పరిమితమయ్యే రండి, వేములవాడ రాజన్న దేవాలయం ఏ విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయో మిగతా వాటికి ఏ విధంగా ప్రణాళికలు వేసుకొని నిధులు కేటాయించి ఇంక్లూడింగ్ కాళేశ్వరంతో సహా గోదావరి పుష్కరాలను ఘనంగా చేయడానికి సంవత్సరం ముందు నుంచి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉంది కదా, ఇక్కడ ప్రత్యేకించి నిధులు తీసుకొస్తురా? చేతగాని దద్దమ్మలు 8 మంది ఎంపీలు 2 మంత్రులు ఈ గోదావరి పుష్కరాల కొరకు ప్రత్యేకించి ఒక 2,000 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రజలందరికీ పుష్కర స్నానం చేసేటువంటి విధానమైన ఏర్పాట్లు చేయించండి. అవి చేత కాదు, అది మాట్లాడారు. కేంద్రంలో ప్రధానమంత్రి గారికి వస్తే మా దగ్గర పుష్కరాలు రాబోతా ఉన్నాయి. అదే ఉత్తరప్రదేశ్లో జరిగితే మాత్రం దానికి సంబంధించి కుంభమేళ అన్ని ఏర్పాట్లు చేస్తారు. దక్షిణ భారతదేశంలో జరిగేటువంటి పెద్ద గోదావరి పుష్కరాలు కిలోమీటర్ల పొడవున జిల్లాల వారీగా ఉన్నటువంటి అనేక ఈ పరివాహక ప్రాంతంలో అనేక దేవాలయాలు, వాటి పట్ల మాత్రం ఇక్కడ కూడా మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఎందుకు వివక్ష? కేంద్ర నాయకత్వం చూస్తే లాగులు తడుస్తానాయా? మా పేరు చెప్పడుగుంది, కాంగ్రెస్ వాళ్ళు నిలదీస్తున్నారని అడగండి, ప్రజలు నిలదీస్తున్నారని అడగండి. మా పేర్లు చెప్పుకొని వాడుకొని వాళ్ళ దగ్గర మేము ముఖం చూపెట్టలేకపోతున్నాం శాసనసభలో బయట అని అడగండి. అది చేత కాదు. నాయకత్వం చూడగానే గజగజవనికే పరిస్థితి. బీసీ హక్కుల గురించి అడిగారు, దేవాలయాల అభివృద్ధి అడిగారు, తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి అడిగారు, తెలంగాణ అభివృద్ధి అడిగారు, హైదరాబాద్ క్యూర్ ఏరియా డెవలప్మెంట్కి అడిగారు. ఇలా మీకు తెలంగాణ మాత్రం అబ్ కీ బార్ అని 10 సార్లు అంటాను. ఏం బార్? ఏం కావాలి? ఎందుకొస్తే మీకు ఇక్కడ తెలంగాణ పట్ల వివక్ష పెట్టి మీకు ఎంత అధికారం వస్తుంది? ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు అంటున్నా. కాంగ్రెస్ ఎందుకు కాదనుకుంటారు ప్రజలు? నిన్న చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్, వడ్లు మేమే కొంటున్నాం. ఆయన అంటాడు మరి వడ్లు కొనుగోలు విఫలమైంది అంటారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం? మరిగా ఆయన 2 స్పీచ్లు 2 కంటెంట్లు వచ్చినాయి. వడ్లు కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, వడ్లు మొత్తం మేమే కొంటున్నాం, బియ్యం మేము వేస్తున్నాం, తౌడు కూడా వేస్తున్నాం. ఏంది పరిస్థితి? అన్నా 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 ఏంది ఇది? రాముడు మేమే సనాతన ధర్మం, మేమేమన్నా మనుధర్మం వాడుతున్నాం? మేమేనా మనవాద శాస్త్రం వాడుతున్నాం? మేమేనా? మేము భారత రాజ్యాంగాన్ని వాడుతూ ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని వాడుతూ ఉన్నాం, ప్రజాస్వామిక ఒక వ్యవస్థ లోపల మేము పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఆలోచన చేయకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా అని అడుగుతా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. భారత ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏదో గొప్ప కొద్దిగా లాభం జరుగుతుంది, పెద్దోళ్ళు వస్తే ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించి కొంత న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇచ్చిపోయినటువంటి ఇంతకుముందు చెప్పిన పెద్ద కోడిగుడ్డు సున్నా ఇచ్చిపోయాడు. మళ్ళొక్కసారి ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చి మాకు సున్నా ఇచ్చిపోయినందుకు నీ భారతీయ జనతా పార్టీకి నీకు దండమని తెలంగాణ ప్రజలంతా మరి ఈ విధంగా దండాలు పెట్టి మీకు నమస్కారం చేసి గెట్అవుట్ అనేటువంటి పరిస్థితిలో ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది దాన్ని ఏమంటారు? ఆ పరిస్థితి మీరు ఇలా జోడితే నై కర్తే నైతో నై కర్తే క్యా రాజనీతి బతానా చాతే ఆప్ క్యా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలని వ్యవహారం చేసింది కాంగ్రెస్. మీరు ఇలా దేశంలో ప్రతిపక్షం అనేది ఉండొద్దు అనేటువంటి వ్యవస్థలు ఉన్నది మీరు. అది ఆ రాజకీయ మైండ్ సెట్కున్న డిఫరెన్స్.